అందరికీ వెల్కమ్. ఈరోజు నుంచి మనము ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అనేటివి ఈరోజు నుంచి మనం చూద్దాం. చాలామంది అడగటం వల్ల నేను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్వి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే విధంగా తయారు చేసి ఇక మనము వీడియోస్ అనేటివి చేయటం అనేది జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము ఈరోజు నుంచి పూర్వ వేదకాలం, ఉత్తర వేదకాలంలో విద్య ఏ విధంగా ఉండేది, ఇంతకు పూర్వ వేదకాలం మరియు ఉత్తర వేదకాలంలో ఎలాంటి తేడాలు ఉన్నాయి, దాంట్లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది, వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ ఎలా ఉండేది, విద్యాబోధన ఏ విధంగా జరిగేది, స్త్రీ విద్య ఎలా ఉండేది, వీటి మీద ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, సాంకేతిక పదాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు నుంచి మల్టిపుల్ చాయిస్ ప్రశ్న రూపంలో మనం చూద్దాం. చూడండి, మొదటి ప్రశ్న ఏ విధంగా అడుగుతుంది. వేదం అనే పదం ఏ ధాతువు నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు. విద్యాన, విద్దన, వేదన, జ్ఞానమా అని. చూడండి, వేదం అనే పదం సంస్కృత ధాతువు విద్ అనే నుంచి వచ్చింది. విద్ అంటే ఏమిటంటే తెలుసుకోవటం. దీన్ని మనము ఇంగ్లీష్లో తెలుసుకోవడాన్ని టు నో, KNOW, నో అని అంటారు. అంటే పూర్వకాలం నుంచి వచ్చిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రక్రియనే మనం వేదం అంటాం. కాబట్టి దీనికి సరైన ఆన్సరు వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది అని. ఇక రెండవ ప్రశ్న, వేదాలను అపౌరుషేయాలు అని ఎందుకంటారు అని అడుగుతున్నారు. దీనికి కారణం వచ్చి ఒకే వ్యక్తి రచించినవి కాబట్టి వీటిని అపౌరుషేయాలు అంటారు. ఎందుకంటే వేదాలు అనేటివి అనేక ఋషులు, మహర్షుల ద్వారా కాలక్రమంలో మనకు వెలువడ్డాయన్నమాట. అందుకే వేదాలను అపౌరుషేయాలు అని అంటారు. ఇక మూడవ ప్రశ్న, వేదాలకు మరో పేరు ఏమిటి అని అడిగారు. వేదాలను మరొక పేరు వచ్చి శృతులు అంటారు. మనము కన్ఫ్యూజ్ కాకూడదన్నమాట. స్మృతులు, శృతులు రెండు ఒకే పదంలాగా ఉన్నాయి కాబట్టి వేదాలకు మరో పేరు ఏంటి అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వేదాలను శృతులు అని కూడా పిలుస్తారన్నమాట. అంటే శ్రవణం ద్వారా నేర్చుకున్న జ్ఞానం అనే అర్థం ఇందులో దాగి ఉంటుంది. గురువు నోటితో చెప్పడం వల్ల శిష్యుడు వినడం ద్వారా విద్య అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తున్నమాట. కాబట్టి వేదాలకు మరో పేరేమంటే శృతులు. ఇక నాలుగవ ప్రశ్న, వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అన్నాడు. ఇప్పుడు మనము ఈ కాలంలో మనము ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కానీ చదువుకుంటాం. దీని యొక్క అంతిమ లక్ష్యం వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం, టీచర్ ఉద్యోగం. అదేవిధంగా ఈ వేదకాలంలో మోక్షం అనేది విద్య ద్వారా అంతిమ లక్ష్యం అనమాట. అంటే వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే మోక్ష సాధన. మోక్షం అంటే ఏమిటి? కోరికలు లేనటువంటి స్థితి. దీనినే చిత్తవృత్తి నిరోధం అని కూడా అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఐదవ ప్రశ్న, మోక్ష సాధనకు దారి చూపించేది విద్య అని ఎవరు చెప్పినారు అని అడుగుతున్నారు. ఎవరు చెప్తారు ఇలాంటి విషయాలన్నీ అంటే ఉపనిషత్తులు చెప్తాయి. ఆన్సర్ వచ్చి సి. ఎందుకంటే ఈ నిర్వచనం కూడా ఉపనిషత్తుల్లోనే ఉంటుంది. విద్య అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, ఆత్మజ్ఞానం కోసం అని కూడా ఇది స్పష్టం చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆన్సర్ వచ్చి సి, ఉపనిషత్తులు. ఇక ఆరవ ప్రశ్న, వేదకాలంలో విద్య యొక్క నినాదం ఏమిటి అని అడుగుతున్నాడు. వేదకాలంలో విద్య యొక్క నినాదం ఏమంటే శీలం పరమభూషణం అని. ఎందుకంటే శీలం అంటే ఏంటి? ఇక్కడ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటు. అదే మనిషికి ఒక గొప్ప ఆభరణం అని వేదకాలంలో చెప్పబడేది అన్నమాట. వ్యక్తి యొక్క నిజమైన ఆభరణం అతని చరిత్ర, స్వభావం అని ఈ భావనలో అయితే మనకు అర్థమైతే గోచరిస్తుంది. ఇక ఏడవ ప్రశ్న, వేదకాలంలో ప్రధానంగా ఎన్ని వర్ణాలు ఉండేటివి అని అడుగుతున్నారు. వేదకాలంలో ముఖ్యంగా 4 వర్ణాలు ఉండేటివి. అవి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్ణాలు అనేవారు ఉండేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు ఉండేవారు కానీ వీళ్ళు మాత్రమే ప్రాధాన్యత కలిగినటువంటి వారు అన్నమాట సంఘంలో. వీటి మీద చాలా మంచి మంచి ప్రశ్నలు అయితే వస్తాయి మీకు. ఇక 8వ ప్రశ్న, యజ్ఞయాగాది క్రియలు నిర్వహించేవారు ఎవరు ఉన్నారు. సాధారణంగా బ్రాహ్మణులే యజ్ఞయాగాది క్రియలనైతే నిర్వర్తిస్తారు. ఎందుకు? యజ్ఞయాగాలు అంతేకాదు, ఈ బ్రాహ్మణులు వేదాల ఉచ్చరణలో తప్పు జరిగితే కూడా అది చాలా పాపకర్మగా భావించేవారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి డి, బ్రాహ్మణులు. ఇక 9వ ప్రశ్న, రథ గజ తురగ విద్యను ఎవరు నేర్చుకునేవారు? బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అని. యాక్చువల్గా ఇలాంటి విద్యలని నేర్చుకునేవాళ్ళు క్షత్రియులు. ఆన్సర్ వచ్చి బి. ఎందుకంటే ఈ క్షత్రియులు దేశ రక్షణ కోసం శిక్షణ పొందేవారు అన్నమాట. రథము, ఏనుగు, గుర్రం వంటి వాటిని యుద్ధ విద్యలుగా నేర్చుకునేవారు. వాటిని ఉపయోగించే యుద్ధాలు చేసేవారు ఆ కాలంలో. ఇప్పుడు మాదిరి విమానాలు, జెట్ రాకెట్లు లేవు.
అంతేకాదు వీళ్ళు న్యాయశాస్త్రము ధర్మశాస్త్రాన్ని కూడా అభ్యసించేవారు అనమాట. మరి వాణిజ్యము వ్యవసాయము గణితం నేర్చుకునేవారు ఎవరు అని ప్రశ్న అడిగాడు. బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అంటే ఆన్సర్ వచ్చి వైశ్యులు. ఎందుకంటే వైశ్యులు ఆర్థిక వ్యవహారాలు మాత్రమే వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాణిజ్యము అంటే కామర్సు, వ్యవసాయం, గణిత, భూగోళ శాస్త్రాలు కూడా ఈ వైశ్యులు నేర్చుకునేవాళ్ళు అనమాట. ఇక వేదకాలంలో విద్య అందని వర్గం ఏది? ఒక వర్గానికైతే విద్య అనేది లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఏదో విధంగా నేర్చుకున్నప్పటికీ శూద్రులకైతే వేదకాలంలో విద్య లేదనమాట. కేవలం ఈ శూద్రులు ప్రధాన సేవకులుగాను శ్రామికులుగాను ఉండిపోయారన్నమాట. ఆ కాలంలో వారికి విద్య అనేది అందేది కాదు. జీవనోపాధి కోసం వస్తువుల ఉత్పత్తిలో ఎక్కువగా నిమగ్నమై ఉండేవాళ్ళు ఈ శూద్రులు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఒకసారి ఏమో అడిగారు, బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి అని కూడా అడిగారు. అది ఏ జీవన దశ అని కూడా అడుగుతున్నారు ఇక్కడ. అది ఫ్యామిలీ లైఫా, రిటైర్డ్ లైఫా, స్టూడెంట్ లైఫా, సెయింట్ లైఫా అని. యాక్చువల్గా బ్రహ్మచర్యాశ్రమం అంటే స్టూడెంట్ లైఫ్ అనమాట. బ్రహ్మచర్యాశ్రమం అంటే విద్యార్థి దశ. ఈ దశలో గురువు వద్ద విద్యను క్రమశిక్షణతో నేర్చుకునేవాళ్ళు అనమాట. ఇక 13వ ప్రశ్న, గృహశాస్త్రం అని ఇంగ్లీష్లో ఏమంటారు అని అడిగారు. స్టూడెంట్ లైఫా, ఫ్యామిలీ లైఫా, రిటైర్డ్ లైఫా, సెయింట్ లైఫా అని. ఇది ఫ్యామిలీ లైఫ్. గృహశాస్త్రం అంటే ముఖ్యంగా వివాహ జీవితం. అంటే ఈ దశలోనే కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే దశ కాబట్టి దీన్ని మనము ఫ్యామిలీ లైఫ్ అని ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో గృహశాస్త్రం అంటారు. ఇక 14వ ప్రశ్న, వానప్రస్థాశ్రమం అంటే ఏమిటి? వానప్రస్థాశ్రమం అంటే కుటుంబాన్ని వదిలి అరణ్య జీవితాన్ని గడపడం. ఎందుకంటే వివాహం, పిల్లలు ఉన్నప్పటికీ కూడా నాకు ఈ బంధాలన్నీ వద్దు అని వదిలేసి ధర్మ మార్గంలో వెళ్ళడాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి సి, కుటుంబాన్ని వదిలి అరణ్య జీవితానికి వెళ్ళిపోవడం అనమాట. ఇక 15వ ప్రశ్న, చతుర్విధ పురుషార్థాలు ఏమిటి అని. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. అందరికీ తెలిసిన బిట్ అయినా కూడా పదే పదే రిపీట్ అవుతోంది. ధర్మార్థ అర్థ కామ మోక్షాలు. ఈ మరి వేదకాలంలో వ్యక్తి జీవితం యొక్క ప్రధాన లక్ష్యం వచ్చి ఈ 4 పురుషార్థాల సాధనే. చివరి ముఖ్యమైన లక్ష్యం వచ్చి మోక్షాన్ని సాధించడం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి బి. 16వ ప్రశ్న చూద్దాము. వేదకాలంలో విద్య ప్రధానంగా ఏ విధానంలో బోధించబడేది? పుస్తకాధారంగానా, మౌఖికంగానా, ఆన్లైన్ విధానమా, లిఖిత పరీక్షల ద్వారానా? అంటే మౌఖిక పద్ధతిలోనే. ఆ కాలంలో పుస్తకాలు అవన్నీ లేవు, ఆన్లైన్ ఎక్కడిది? కాబట్టి వేదకాలంలో గురువు చెప్పేటి శిష్యుడు శ్రద్ధగా శ్రవణం చేస్తాడంటే వింటాడనమాట. దీనినే శ్రవణ సాంప్రదాయం అంటారు. అందుకే వేదాలకు స్తృతులు అనే పేరు కూడా వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బిట్ ఆన్సర్కు. ఒకదానికి ఒకటి లింక్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. ఇక వేదాలను సరిగా ఉచ్చరించకపోతే దాన్ని నియమంగా భావించారంటే నేను అప్పుడే చెప్పాను, పాపకర్మ, అపరాధం కాదు. చాలామంది అపరాధం అని బిట్టు పెడుతున్నాను. అపరాధం కాదు, అది ఒక పెద్ద పాపకర్మ. ఎందుకంటే ఈ శ్లోకాలను మంత్రాలను శుద్ధ ఉచ్చారణతోనే చెప్పాలి. తప్పుగా పలితే ఆధ్యాత్మిక నేరంగా భావించేవారన్నమాట. అందుకే సంస్కృతంలో ఉంటాయి, చాలా చక్కగా ఉచ్చరించాలి. ఇది ఎలాంటిదంటే వేదకాలంలో విద్యలో క్రమశిక్షణకు ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఇక 18 బిట్టు, క్షేత్రధర్మం తెలిసినవాడు అని అర్థం కలిగినటువంటి వర్ణం ఏదిరా అంటే బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల అని. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది క్షత్రియులు అనమాట. ఎందుకంటే క్షేత్రం అంటే ఏంటి? యుద్ధభూమి, రాజ్యపాలన, రక్షణ తెలిసిన వారే క్షత్రియులు. ఎందుకంటే వీరికి ఖండబలం ఉంటుంది, బుద్ధిబలం కూడా అవసరం కాబట్టి. ఇక 19 ప్రశ్న, న్యాయశాస్త్రము ధర్మశాస్త్రం ప్రధానంగా ఎవరు నేర్చుకునేవారు అడుగుతున్నారు. ఎక్కువగా ఇలాంటివన్నీ క్షత్రియులు నేర్చుకునేవారు. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు కాదు. ఎందుకంటే క్షత్రియులు సమాజంలో న్యాయ పరిరక్షకులు అనమాట. ప్రజల నియమాలు పాటించాలా చూడటం అనేది వారి బాధ్యత. తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి కాబట్టి వీళ్ళు న్యాయశాస్త్రము ధర్మశాస్త్రానికి అనుగుణంగా చదువుకొని తద్వారా వాళ్ళు శిక్షణ అమలు చేసేవాళ్ళు అనమాట. ఇక ఆ కాలంలో ఇక వాణిజ్యంలో పాటు భూగోళ శాస్త్రం నేర్చుకున్న వర్గం వారు అంటే వైశ్యులే. ఎందుకంటే వీళ్ళు వ్యాపారం కోసం వివిధ ప్రాంతాల కోసం వెళ్ళేవాడు. ఆ ప్రాంతాల యొక్క మ్యాప్ తెలియాలి కదా, ప్రాంతాల జ్ఞానం అవసరం కదా వీళ్ళకి. అందుకే వైశ్యులు భూగోళ శాస్త్రాన్ని కూడా నేర్చుకునేవారు. ఇది వారికి ఆర్థిక చైతన్యాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా బలపడతారనమాట. ఇంకా 21 ప్రశ్న, శూద్రుల ప్రధాన జీవనాధారం ఏమిటి అని అడుగుతున్నాడు. వీళ్ళ యొక్క ప్రధాన జీవనాధారం నేను చెప్పాను కదా, సేవా, శ్రమ. శూద్రులు సమాజానికి అవసరమైనటువంటి వస్తువులు తయారు చేసేవాళ్ళు. ఎవరు? ఈ శూద్రులు. కాబట్టి ఆన్సర్ వచ్చి సి, సేవా, శ్రమ. వారు శ్రామిక వర్గం వారు. వేదకాలంలో వారికి విద్య హక్కు లేదు వీళ్లకు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చిత్తవృత్తి నిరోధం అనే భావన దేన్ని సూచిస్తున్న అడుగుతున్నారు. చిత్తవృత్తి నిరోధం అంటే ఏంటి? ధనం సంపాదించడమా, కోరికల నియంత్రణ, శారీరక బలమా, సామాజిక హోదానా అని.
ఒకసారి మల్టిపుల్ చాయిస్ ప్రశ్న చూసినప్పుడు మనకు ఆన్సర్ ఈజీగా అనిపిస్తుంది, పొరపాటున ఆన్సర్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ నిదానంగా చదవండి. కోరికల నియంత్రణ. చిత్తవృత్తి అంటే ఏంటి? మనసులోని కోరికలు. నిరోధం అంటే ఆ మనసులోని కోరికలు నియంత్రణ చేసుకోవడం. కోరికలు అనే స్థితినే ఒక రకంగా చెప్తే మోక్షం అని కూడా అంటారనమాట. ఇక 23వ ప్రశ్న, వేదకాలంలో విద్య యొక్క ఆశయం అనే పదానికి సమానార్థకం ఏది అడుగుతున్నాడు? లక్ష్యం. కొన్ని పుస్తకాల్లో ఈ ఆశయాన్ని మరికొన్నిట్లో లక్ష్యం అని ఉంటుంది, రెండు ఒకటే అర్థం, విద్య యొక్క గమ్యం అని అర్థం. కాబట్టి ఆన్సర్ వచ్చి లక్ష్యం. ఈ సన్యాసాశ్రమాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటున్నారు? సెయింట్ లైఫ్ అంటాం. ఎందుకంటే సంసార బంధాల నుంచి విముక్తి పొందినవాడే సన్యాసి. ఎందుకు? ధర్మప్రచారం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది ఈ సెయింట్ లైఫ్కి. ఇంకా 25వ ప్రశ్న, సన్యాసాశ్రమం మరియు వానప్రస్థాశ్రమం మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. వానప్రస్థుడు అంటే వివాహం చేసి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడు అనమాట. సన్యాసి అంటే వివాహం అనేది ఉండదు, పూర్తిగా వివాహాన్ని త్యజిస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చి వివాహ స్థితి. ఇక 26వ ప్రశ్న, బ్రహ్మచర్యాశ్రమం పూర్తయిన తర్వాత సాధారణంగా ఏ ఆశ్రమం వస్తుంది? గృహస్థాశ్రమం వస్తుంది, వానప్రస్థాశ్రమం కాదు. విద్య పూర్తయిన తర్వాత ఏం చేస్తాడో వ్యక్తి? వివాహం చేసుకుంటాడు. ఇప్పుడైతే చేసుకోలేండి, గవర్నమెంట్ టీచర్ జాబ్ ఉండాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, లేకపోతే బిజినెస్ ఉండాలి. అప్పుడు అతను గృహస్థుడు అవుతాడు. ఓకే. ఇక 27వ ప్రశ్న, చతుర్విధ పురుషార్థాలలో చివరి మరియు అత్యున్నత లక్ష్యం ఏది అన్నాడు. అత్యున్నత లక్ష్యం చతుర్విధ పురుషార్థాలు వచ్చి మోక్షమే. కళ్ళు మూసుకొని పెట్టచ్చు ఆన్సరా. మిగతా 3 పురుషార్థాలు లౌకిక జీవితానికి సంబంధించినది, మోక్షం మాత్రమే ఆత్మవిముక్తికి సంబంధించింది. కాబట్టి అందుకే వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిరా అంటే మోక్ష సాధన, మోక్షమే లక్ష్యం. వేదకాలంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏదిరా అంటే క్రమశిక్షణ, చరిత్ర. శీలం పరమభూషణం అనే నినాదం దీనికి నిదర్శనం అన్నమాట. విద్య అంటే చరిత్ర నిర్మాణం అని ఆ కాలంలో భావించేవాళ్ళు. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఇంకా రాబోయే ఎగ్జామినేషన్స్లో మిగతా టాపిక్స్లో ఏ విధంగా అడుగుతారని కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు బిట్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మా వెబ్సైట్ www.bsrpsychology.in వెబ్సైట్లోకి వెళ్ళి ఈ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.